ఎక్సైటింగ్గా అనిపించింది. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి ఎక్సైట్ అయ్యానంటే మొన్ననే జేబీ గారు ఎస్ఆర్హెచ్కి చేసిన ఒక యాడ్ ఇట్స్ వెరీ పాపులర్. సో నాకు అది చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి సో ఆ యాడ్ సార్ చేయడం అది కూడా చాలా బాగుండడం నేను అయితే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎంత ఎక్సైట్ అయ్యానో ఈ టీజర్ కూడా అంతే ఎక్సైట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ లేయా గారు. మాకు ఒక క్వశ్చన్ ఉంది మీ టీం వదలా నుంచి. సో ఇప్పటి వరకు మీరు స్టార్టింగ్ సినిమా నుంచి ఇప్పటి వరకు చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు కదా. సో వదలకుండా మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే యాక్టర్స్ ఎవరు? అంటే డెఫినెట్లీ అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ బికాస్ ఈస్ హియర్ బట్ జేబీ సార్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ నో డౌట్ బికాజ్ ఆయన మమ్మల్ని సెట్లో ఎంత కంఫర్టబుల్ చేస్తారో ఐ థింక్ హృతిక ఆల్సో విల్ అగ్రీ టు ఇట్. అండ్ ఐ ఫర్గాట్, సారీ హృతిక, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఈ జస్ట్ టీజర్లోనే ఇలా ఉంది, ఇంకా ఫుల్ ఫిల్మ్ చూస్తే అసలు ఐ హ్యావ్ నాట్ సీన్ యువర్ పార్ట్స్ రియలీ. నేను ఉన్నంత వరకే చూసాను కానీ ఐ హ్యావ్ టు సీ ద హోల్ ఫిల్మ్, దెన్ ఐ విల్ బీ రియలీ థ్రిల్డ్, ఐ నో ఇట్. సో కంగ్రాచులేషన్స్ ముందుగానే. సో జేబీ సార్తో పనిచేయడం మాకు యాక్చువల్లీ అందరికీ వెరీ కంఫర్టబుల్. ఐ థింక్ చోటా సార్ ఆల్సో విల్ అగ్రీ. ఇందాక ఆల్రెడీ భరద్వాజ్ గారు కూడా చెప్పారు. సో హీ మేక్స్ అస్ ఆల్ కంఫర్టబుల్, హీ మేక్స్ షూర్ దట్ వీ ఆర్ టేకెన్ కేర్ ఇన్ ఆల్ ద వేస్. సో దాట్ ఈస్ డెఫినెట్లీ నో డౌట్. థ్యాంక్ యూ మ్యామ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.